తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రీసెంట్గా పిఠాపురంలో ఆయన గృహప్రవేశం కూడా చేశారండి. మరి ఈసారి గట్టిగా గెలవాలి అన్న ఇదితోటి గెలుస్తానని చెప్పి చెప్తున్నారు. మరి ఆయనకి హైపర్ ఆది గారు కూడా షూటింగ్లన్నీ మానుకొని మరి ఈసారి మేము పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తామని అంటున్నారండి. మరి ఈసారన్నా గెలుస్తారంటారా పవన్ కళ్యాణ్ గారు? ఏంటండి ఒక్క హైపర్ ఆది గారే వచ్చారా సినిమా పరిశ్రమ నుంచి? ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారుగా, వాళ్ళ అన్నయ్య గారు ఉన్నారుగా, చిరంజీవి గారు రావట్లేదా? మరి నాగబాబు గారి సీటు త్యాగం చేసేశారని చెప్పారు కదా. ప్రశ్నిస్తానని చెప్పి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు త్యాగాలకు సిద్ధపడిపోయి నాగబాబు గారి సీటు త్యాగం చేసేశారు. వీలైతే ఆయన సీటు కూడా త్యాగం చేయడానికి సిద్ధపడిపోయి ఇప్పుడు ఆయన ప్రశ్నిస్తానని వచ్చిన ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆయన జనసేన కార్యకర్తలు, ఆయన వీర మహిళలందరూ కూడా ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. ఏంటి మీరు ఏం తీసుకున్నారు? ఆయన ఏం చెప్పాడండి? 2024లో నేనే సీఎం అభ్యర్థి నేను గత ఎలక్షన్స్లో చెప్పాడు ఆయన. వాళ్ళ సీఎం అభ్యర్థి కాదు, ఎవరు వచ్చినా ఎన్నాళ్ళు మేము పల్లకీలు మోసేవాళ్ళగా ఉంటాము, పల్లకీలో ఎక్కి కూర్చునేవాడిగా తయారవుతుంది జనసేన, నేను ఆ పల్లకి ఎక్కుతాను అని చెప్పి గత ఎలక్షన్స్ ముందు ఆయన చెప్పాడు. ఈరోజు ఏం చేస్తున్నాడండి? మళ్ళీ ఆ పల్లకీనే మోస్తారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చెప్పిన మాట ఇంకొకసారి చెప్పరు అనేది నేను చెప్తున్నాను కదా. ఒకే పక్షులన్నీ ఒకే గూటికి చేరతాయి అన్నట్టుగా అబద్ధాలు, అసత్యాలు, ప్రచారాలు చేసే వీళ్ళందరూ కూడా ఒకే చోటకి చేరారు. ఇప్పుడు బీజేపీ గురించి అయినా అంతే, జనసేన గురించి అయినా అంతే, టీడీపీ గురించి అయినా అంతే. అసలు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట, గొప్ప మాట అన్నారండి. చంద్రబాబు నాయుడు గారు ధృతరాష్ట్ర పాలన చేస్తూ ఉన్నారు. లోకేష్ని అధికారంలో కూర్చోబెట్టడానికి, కళ్ళు కూడా కనిపించుకోకుండా కుమారుని అధికారంలో కూర్చోబెట్టడానికి నానా తంటాలు పడుతున్నాడు అన్న మనిషి పవన్ కళ్యాణ్ గారే, మేమనలేదు. మరి ఈ రోజున ఎన్ని పోయినాయా? ఈ రోజున ఎన్ని పోయి పెద్ద అంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు అని ఈరోజు మాట్లాడుతున్నారు. ప్రజలు నవ్వుకుంటా ఉన్నారండి సభలకు వచ్చి. వీళ్ళు అప్పుడు ఒక మాట మాట్లాడతారు, ఇప్పుడు ఒక మాట, ఎట్లా నమ్మాలి వీళ్ళని అని చెప్పి ప్రజలు వాళ్ళు అంటున్నారు. అరే వీళ్ళు అసలు అధికారంలోకి వచ్చే పనే లేదని చెప్తా ఉన్నారు. అక్కడ పిఠాపురంలో ఆయన ఇల్లు కట్టుకున్నా నమ్మరు, ఇంకోటి కట్టుకున్నా నమ్మరు. ఇంకొక మాట అనుకుంటున్నారు పిఠాపురం ప్రజలు, మీరు తీసుకున్న ప్యాకేజీనా ఈ ఇల్లు అని చెప్పి అడుగుతూ ఉన్నారండి. అంటే అభిమాని గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు కదండి. తెలియండి మరి డైరెక్ట్ ప్యాకేజ్ అని చెప్పలేరు కదా, వాళ్ళు ఇల్లు గిఫ్ట్ ఇచ్చారని చెప్తారు. మరి ఆయన ప్యాకేజీ స్టార్ కాబట్టి మరి ఆయన ఏ రూపంలో వచ్చిందో మనకైతే తెలీదు. మీరు అసలు పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట కూడా అంటారు, ఎక్కడ క్యాంపెయిన్కి వెళ్తే అక్కడ నేను ఇక్కడే పుట్టానని అంటారు. ఇప్పుడు 4-5 చోట్ల మేము విన్నాం అది. మరి ఆయన ఎక్కడ నిజంగా ఆయన ఎక్కడ పుట్టారనేది ఆయనకే తెలియాలా? అలాగా మరి ఇప్పుడు ఆయన ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టేసేసుకొని నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఇదే నా ఇల్లు అని అంటే, మరి ఇదే ఇల్లు అని అన్నప్పుడు ఇక్కడ ఎందుకు లేరండి? ఎప్పుడు హైదరాబాద్లో ఎందుకుంటారు? ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతారు కదా. మరి కరోనా సమయంలో ఇక్కడ లేరు, ఇక్కడే ఇల్లు అన్నప్పుడు ఇక్కడే ఉండాలి కదా. ఇదే నీ రాష్ట్రం, ఇక్కడే సావో బతుకో తేల్చుకుంటారు, నా రాజకీయ జీవితం ఇక్కడే అన్నప్పుడు నువ్వు ఇక్కడే ఉండాలా, ఇక్కడ ప్రజల్లో మమేకం అవ్వాలా, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలా. మరి ఎందుకు హైదరాబాద్ పరిగెడతావు? ఒక సినిమా వచ్చిందని చెప్పి వెళ్ళి నాకు 1000 కోట్లు వస్తాయి, నేను ఎందుకు ఇక్కడ ఉండాలా, నాకు కోట్లు వస్తాయి అని చెప్పి చెప్తారు. మరి కోట్లు వచ్చినప్పుడు అక్కడే చేసుకో. ఆ ప్రజల మనసులో స్థానం కావాలి అని అంటే అన్నీ వదులుకొని ప్రజల కోసం పార్టీ కోసం కష్టపడాలి కదా, డబ్బులు కావాలి కదా మేడం. మరి ఆయన ఎక్కడ ప్యాకేజీలు తీసుకోరు, మరి కష్టపడితేనే కదా పార్టీ కోసం డబ్బులు కావాలని చెప్పేసి ఆయన కష్టపడటానికి హైదరాబాద్ వెళ్తున్నారు అనుకోవచ్చు కదా. పార్టీ కోసం కష్టపడటానికి హైదరాబాద్ వెళ్ళి డబ్బులు సంపాదించుకొని వచ్చి మళ్ళీ వచ్చి ప్రజల్లో ఏమండి పార్టీకి డబ్బులే కావాలండి? అసలు సేవ చేయాలంటే నువ్వు పార్టీనే పెట్టాలా? ఎంతమంది ప్రజల్లోకి వచ్చి సేవ చేస్తున్న ఈరోజు ఎన్జిఓలు ఉన్నారండి, వాలంటరీ ఆర్గనైజేషన్ ఉంది. మరి వాళ్ళందరూ ఎందుకు రాజకీయం చేయట్లేదు? వాళ్ళందరూ నిస్వార్థంగా అసలు నీకు సేవా గుణం అనేది ఉంటే నువ్వు డైరెక్ట్గా వచ్చి ప్రజల్లో మమేకం, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ అవసరాలు తీర్చు. దానికి పార్టీ అక్కర్లా, పార్టీకి ఫండ్ అక్కర్లా, పార్టీకి బిల్డింగ్లు అక్కర్లేదు, ఎవ్వరూ అక్కర్లేదు. సేవ చేయాలంటే డైరెక్ట్గా రావచ్చు, డబ్బులు సంపాదించుకోవాలంటే సినిమాల్లోకి వెళ్ళచ్చు.